హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ వైబ్స్. గుప్త నవరాత్రులు 3వ రోజు స్వప్న వారాహిదేవి. అందరికీ నమస్కారం. మన గుప్త నవరాత్రుల ప్రత్యేక శ్రేణిలో ఇది 3వ రోజు. ఈ రోజు మనం శ్రీ స్వప్న వారాహిదేవిని ఆరాధిస్తాం. స్వప్న అంటే కళ. స్వప్న వారాహి అమ్మవారు భక్తులకు కళల ద్వారా దైవిక మార్గదర్శకత్వాన్ని, అంతర్గత జ్ఞానాన్ని, సరైన నిర్ణయాలు తీసుకునే వివేకాన్ని ప్రసాదిస్తారని భక్తుల విశ్వాసం. జీవితంలో ఏ దారి ఎంచుకోవాలో తెలియక సందిగ్ధంలో ఉన్నప్పుడు, మనసు ఆందోళనలో ఉన్నప్పుడు భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తే మనసుకు ప్రశాంతత, స్పష్టత లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజు మనం జపించాల్సిన మంత్రం ఓం ఐం గ్లౌం స్వప్న వారాహ్యే నమః. ఈ మంత్రాన్ని 11, 21 లేదా 108 సార్లు భక్తితో జపించండి. ఈ రోజు అమ్మవారి నైవేద్యం పాలు, తెల్లని పూలు, కలాకండ, నెయ్యి దీపం వెలిగించి ప్రశాంతతమైన మనస్సుతో అమ్మవారిని ధ్యానించండి. స్వప్న వారాహి అమ్మవారు అనుగ్రహం. భక్తులు అమ్మవారి అనుగ్రహంతో శుభకరమైన ఆలోచనలు పొందాలని, మనశ్శాంతి కలగాలని, సరైన నిర్ణయాలు తీసుకుని జ్ఞానం లభించాలని, భయాలు ఆందోళన తొలగించాలని, ఆధ్యాత్మిక ఎదగాలని ప్రార్థిస్తారు. భక్తులు అనుభవాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండవచ్చు. అమ్మవారి ఆరాధన యొక్క ప్రధాన ఉద్దేశం భక్తి, ఆత్మ పరిశీలన మరియు మనశ్శాంతిని పొందడం. స్వప్న వారాహి అమ్మవారి కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతిరోజు గుప్త నవరాత్రుల విశేషత, వారాహి అమ్మవారి మహిమ, శక్తివంతమైన మంత్రాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. కామెంట్లో జై వారాహి మాత అని టైప్ చేసి మీ కోరికను తెలియజేయండి. ఈ వీడియో మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను.